ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము 1 సమూయేలు 1వ అధ్యాయము 17వ వచనము. దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. హల్లెలూయా. ఈరోజు మనందరం కూడా దేవునితో చాలా మాట్లాడుకుంటాం, దేవునితో చాలా నిబంధనలు చేసుకుంటూ ఉంటాం. అయ్యా ప్రభా, నా జీవితంలో ఇది జరిపించండి నాయన, నేను ఇలా ఉంటాను, అలా ఉంటాను, నేను కొన్ని అడిక్షన్స్ నుంచి తప్పించుకుంటాను, కొన్ని అడిక్షన్స్కి దూరంగా ఉంటాను, నీ సేవలో కొనసాగుతాను, ఇంకా చాలా 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 మనము దేవునితో మనం మాట్లాడుకొని నిబంధన చేసుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు నువ్వు ఏదైతే చేసుకున్నావో, అంటే ఆ నిబంధన చేసుకోనక ముందు నువ్వు ఒక మనవడుతావు, దేవా నాకు ఈ ఉద్యోగాన్ని ఇవ్వండి ప్రభా, అయ్యా నా బిడ్డల జీవితంలో ఈ కార్యాన్ని జరిపించండి, అయ్యా ప్రభా గర్భఫలం విషయంలో మీరు ఇది చేయండి అయ్యా, మరి నేను సమర్పించుకుంటున్నాను, అట్లా చాలా చాలా మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ మనవిని కూడా దేవుడు దయచేసిస్తాడంట. దేవుడు ఏ రోజు కూడా, ఆయన మానవుడు కాదండి అబద్ధాలు చెప్పడానికి. మనుషులు మాట తప్పుతారు, కానీ దేవుడు ఆయన జీవము గల దేవుడు. ఆయన మాటలో జీవం ఉంది. ఆయన పలికితే చాలు, ఆయన చెంగులో ఆ దారములో కూడా స్వస్థత ఉంది. అంత శక్తివంతుడైన మన దేవుడు మనం చేసుకున్న మనవులను మనకి దయచేసే దేవుడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ మనవి చేసుకున్నావేమో, నువ్వు మర్చిపోయి ఉన్నావేమో, అది దేవుడు నీకు గుర్తు చేసి మరి ఆ కార్యాన్ని జరిపించి నేను ఉన్నవాడును అనువాడును అని నిరూపించుకునే గొప్ప దేవుడు అండి. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాము. మే ద లార్డ్ బ్లెస్ us and give us peace. Have a fruitful day.